రేపు అమరావతి సచివాలయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు వివిధ శాఖలపై కలెక్టర్లతో సమీక్షించనున్నారు. శాంతి భద్రతలు ఇతర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. రేపు అమరావతి సచివాలయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు వివిధ శాఖలపై కలెక్టర్లతో సమీక్షించనున్నారు. ఇక శాంతి భద్రతలు ఇతర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ ద్వారా. రైట్, చెప్పండి రమేష్. విజయ్, ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు కలెక్టర్లతో సదస్సు నిర్వహించనున్నారు. ఏదైతే మరి రాష్ట్రంలో శాంతి భద్రతల పైన పూర్తి స్థాయిలో అటు అధికారులకి దిశానిర్దేశాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఈ సదస్సుకి హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇటీవల అసెంబ్లీలో 6 రోజుల పాటు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అనేక అంశాలకు సంబంధించి కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి వైఫల్యాలకు సంబంధించి కూడా శ్వేతపత్రం విడుదల చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే వాటిపైన సమీక్ష నిర్వహించేటువంటి అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత కేవలం కేబినెట్ సమావేశం, అదేవిధంగా కొంతమంది శాఖలకు సంబంధించి మద్యం శాఖకు సంబంధించి అదేవిధంగా మైనింగ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో ఇప్పటి వరకు సమీక్ష అయితే నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు అదేవిధంగా ఐపీఎస్ ఎస్పీలతో కూడా సమావేశమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదైతే మరి ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 నెలల కాలం పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో కూడా రానున్నటువంటి రోజుల్లో కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, శాంతి భద్రతల పైన కూడా ఇప్పటికే అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఢిల్లీ వేదికగా కూడా దీక్ష చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రాష్ట్రంలో దాదాపు 36 మంది హత్య జరిగిందంటూ కూడా ఆయన విపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పైన విమర్శలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ సదస్సు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు రానున్నటువంటి రోజుల్లో
ఎలాంటి శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ఎలాంటి ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలనే అంశాలపై కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అమరావతి అభివృద్ధి పైన కూడా కొంత చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా 15,000 కోట్ల రూపాయల సంబంధించి అమరావతికి మంజూరు చేసినటువంటి నేపథ్యంలో వీటన్నిటిని ఎలా అధిగమించాలి, రానున్నటువంటి రోజుల్లో రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అధిగమించే విధంగా కూడా అధికారులు సమీక్ష నిర్వహించేటువంటి అవకాశం. అయితే అధికారుల నుంచి కొన్ని సూచనలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అనేక శాఖలకు సంబంధించినటువంటి కుంభకోణాల వ్యవహారం కానీ, మద్యం కుంభకోణ వ్యవహారం కానీ, అదేవిధంగా రాజధానిలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ, ఇప్పటికే రాజధానిలో భవనాలు 70% పూర్తయినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఒక ఐటీ నిపుణుల కమిటీ కూడా రూపొందించారు. దానిపైన ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి ఇప్పటికే చంద్రబాబు ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి నేపథ్యంలో రానున్న రేపు సదస్సులో ఒక కీలక అంశాలు చర్చకు వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. విజయ్. రమేష్.